తెలంగాణ సమాచార్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్చల రాజేంద్రరావు గారికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘం జేఏసీ తరపున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ మరియు అన్ని వర్గాల ప్రజలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానం మరియు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి గారి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లో 2 పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని మరియు 100 రోజుల లోపే మరో 3 పథకాలను అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారి దక్కిందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ వర్గాల అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దేశంలో బీజేపీ పార్టీకి 400 సీటు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, మన ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తానని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు మరియు కర్ణాటక ఎంపీ అనంతకుమార్ హెగ్డే గారు మరియు బీజేపీ పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్ తొలగిస్తామని చెబుతున్న బీజేపీ పార్టీ నాయకులు మరియు దేశంలో దళితులైన ఆదివాసులపై దాడులు చేస్తున్న బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు చిత్తశుద్ధిగా ఓడించాలని ఈ సందర్భంగా కోరుచున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కులతత్వం, మతతత్వం బీజేపీ పార్టీని దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో బీజేపీ పార్టీని ఓడించాలని తెలియజేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న వెల్చల రాజేంద్రరావు గారు ఈ నియోజకవర్గం ఉన్న అన్ని వర్గాల ప్రజలు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను నెరవేర్చుతారని, అన్ని వర్గాల ప్రజలు మరియు దళితులను, మాలలందరికీ హస్తం గుర్తుకు ఓటు వేసి వెల్చల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘం జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, కన్వీనర్ నల్లాల కనకరాజు, వైస్ చైర్మన్ ఎస్ నాను, తాలూకు అనిల్, వైస్ చైర్మన్ మోడ్ అంజయ్య, కో చైర్మన్ కాడ శంకర్, వెన్న రాజయ్య, మల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్కాల ప్రవీణ్ కుమార్, నాతో శ్రీనివాస్, కంకనాల శ్రీనివాస్, కుంబాల రాజకుమార్, చౌడమల్ల సదానందం, మూల ఐలయ్య, కోదోటి రాజ్కుమారయ్య, నల్లల్ల సాయికృష్ణ, తిరుపతి శివప్రసాద్ తదితరులు రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ను. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మాల సామాజిక వర్గం అన్ని బంధువులలో, అన్ని సమస్యల మీద, ధర్నాల మీద పాల్గొన్న ఏకైక కులం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్న కులం ఏదైనా ఉన్నది ఓన్లీ మాల కులం అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ గారు యావత్ దళిత జాతిని మోసం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని 3 ఎకరాల భూమి లేదు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ నుండి నా మాదిగ సామాజిక వర్గం కానీ, మాల సామాజిక వర్గం కానీ 59 దళిత కులాలకు ఎక్కడ నుండి కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1 లక్ష రూపాయల లోన్ ఇచ్చిన సందర్భాలు లేవు. 10 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి పథకాలు కూడా సక్రమంగా జరిపించలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్యమైన కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇందిరాగాంధీ పాలనలో ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నుంచి మాలలు సంపూర్ణ మద్దతు ఎప్పటి నుంచో తెలియజరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పూర్తి మెజార్టీస్తూ అన్ని పార్లమెంటు పరిధిలో, అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని కులాలకు, ఓన్లీ మాల సామాజిక వర్గం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతోని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాటలో అన్ని కులాలు భాగస్వామ్యం కావాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా కరీంనగర్లో
గతంలో చూసుకుంటే స్వర్గీయ కిరిసేలు జగపతిరావు గారి నాయకత్వంలో కరీంనగర్ అంతకుముందు ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. వారి తనయులు యువకుడు ఈ రోజు వెలిచాల రాజేందర్ రావు గారు కరీంనగర్ ను అభివృద్ధి చెందాలంటే ఈ స్మార్ట్ సిటీ ఇంకా స్మార్ట్ సిటీ కావాలంటే వెలిచాల రాజేందర్ రావు గారు కరీంనగర్ పార్లమెంటు నుంచి ఢిల్లీలో ఉన్న పార్లమెంటుకు పోవాలని, కరీంనగర్ సమస్యల మీద మాట్లాడాలని, కరీంనగర్ జిల్లాను అభివృద్ధిలో ముందుంచాలని మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ జరగాలంటే కరీంనగర్ పార్లమెంటులో ఉన్న అన్ని వర్గాల ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వెలిచాల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతోని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై మాల, జై అంబేద్కర్.